హాయ్ హలో నేను మీ తరుణి వెల్కమ్ టు క్లిక్ టీవీ. ఆంధ్ర అండ్ తెలంగాణ రాష్ట్రాలలో 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఒక ఎంపీసీ బ్రాంచ్ తీసుకోవాలి అనుకుంటే ఎలాంటి కాలేజ్ చూస్ చేసుకోవాలని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మరి అలాంటి తరుణంలో చాలామందికి వెంటనే గుర్తొచ్చేది శ్రీ చైతన్య విద్యా సంస్థలు. అది తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. యావత్ ప్రపంచంలో శ్రీ చైతన్య కాలేజ్ అంటే ఎంతో ఫేమస్ అండి. మళ్ళీ అలాంటి శ్రీ చైతన్య కాలేజ్ 37 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో ఎంతోమంది విద్యార్థులకు ఒక మంచి భవిష్యత్తును ఇచ్చి ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేసింది. మరి అలాంటి తరుణంలో ఐఐటి ఫ్యాకల్టీగా శ్రీ చైతన్యలోని 30 సంవత్సరాల తన సుదీర్ఘ అనుభవంతో ఎంతోమంది విద్యార్థులను ఒక ఉన్నత భవిష్యత్తులో పెట్టారు. సో మరెవరూ కాదండి, శ్రీ చైతన్య ఐఐటి ఎగ్జిక్యూటివ్ డీన్ గారు డాక్టర్ రఘు గారు ఉన్నారు. తనతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారు? సార్ చెప్పండి, భారతదేశంలో ఇప్పుడు ఎంపీసీ కంప్లీట్ చేసి ఫ్యూచర్లో ఒక సైన్స్ రంగంలో రాణించడానికి ప్రఖ్యాతమైన సంస్థలు ఎలాంటివి ఉన్నాయి ఒక స్టూడెంట్? అంతేకాకుండా ఐఐటి, ఎన్ఐటి, IIIT ఇలాంటి కోర్సెస్లో విద్యార్థులు రాణించాలి అంటే ప్రఖ్యాతిగాంచిన సంస్థలు ఎలాంటివి ఉన్నాయి? మీ మాటలో తెలియచేయండి సార్. ఇక్కడ 10th స్టాండర్డ్ కంప్లీట్ చేసిన విద్యార్థులకు వాళ్ళు ఇంజనీరింగ్ స్ట్రీమ్లోని వాళ్ళ భవిష్యత్తుని ఎంచుకున్నట్టయితే మన కంట్రీలో, మన దేశంలో ఉన్న ద బెస్ట్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఐఐటీస్, ఎన్ఐటీస్, IIITs, ఈ మూడు చాలా ప్రఖ్యాతమైన విద్యా సంస్థలు. ప్రపంచంలో నలుమూలల ఎక్కడికి వెళ్ళినా మన ఐఐటియన్స్, మన ఎన్ఐటియన్స్, మన IIITsలో చదివిన విద్యార్థులు ప్రతి కంపెనీలోని ఉన్నత స్థానాల్లోని ఉన్నారు. ఈ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ కోసం దేశం మొత్తం మీద ఎవరైతే ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఆప్ చేసుకుంటారో వాళ్ళు అందరూ, ఆ విద్యార్థులందరూ కూడా +1 +2 లేకపోతే ఇంటర్మీడియట్లోని వాళ్ళు ఎంపీసీ గ్రూప్ని ఎంచుకుంటారు. ఇది ఇంజనీరింగ్ అండ్ మెడికల్ స్ట్రీము. దీంతోపాటు రీసెర్చ్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. మన భారతదేశంలో ఇప్పుడు రీసెర్చ్కి గవర్నమెంట్ బాగా ఎంకరేజ్ చేస్తుంది. సో రీసెర్చ్ చేయడానికి కూడా ఎంపీసీ గ్రూప్ అయిపోయిన తర్వాత, ఎంపీసీ గ్రూపులోని ఎంపీసీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అయిపోయిన తర్వాత, ఇంటర్మీడియట్ తర్వాత పిల్లలు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని రీసెర్చ్ ఒక వాళ్ళకి ఇష్టమైన సబ్జెక్టులోని పిహెచ్డి చేసి ఒక రీసెర్చ్ స్కాలర్స్ కింద కూడా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉందమ్మా. అలాగే రీసెర్చ్ స్కాలర్స్ కింద డెవలప్ అవ్వడానికి మంచి మంచి యూనివర్సిటీస్ మన దేశంలో, ఉన్నతమైన యూనివర్సిటీస్ మన దేశంలో చాలా ఉన్నాయి. ఓకే సార్, మరి అలాగే ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటండి? ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, రీసెర్చ్ మూడు ఉంటాయమ్మా. అంటే ఇప్పుడు మనం ఎలాగైతే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు అంటామో అలాగ ప్రజెంట్ ఉండే జనరేషన్, ప్రజెంట్ ఉండే ప్రపంచంలోని ఇంజనీరింగ్, టెక్నాలజీ అండ్ రీసెర్చ్ ఈ మూడు కూడా సైన్స్ ఆప్ చేసుకున్న గ్రూప్ పిల్లలకి చాలా 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 ఇంపార్టెంట్. ఇంజనీరింగ్ అన్నది కొన్ని కోర్సెస్ లైక్ సివిల్ కానీ, మెకానికల్ కానీ వాటన్నిటికీ ఇంజనీరింగ్ అంటే ఒకప్పుడు అవన్నీ BE అనేవాళ్ళు, అవి బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ అని ఉండేవి. ఇప్పుడు ఆ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ అన్న వర్డ్ తీసి మొత్తం అన్నిటికీ బీటెక్ అని పెట్టేశారు. టెక్నాలజీ అనేసరికల్లా ఐటీ కోర్సెస్ కానీ, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, లేకపోతే ఈసీ ఎలక్ట్రానిక్స్ కానీ, లేకపోతే IIIE కానీ, ఇవన్నీ ఇంజనీరింగ్ అంటే టెక్నాలజీ కింద వస్తాయమ్మా. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ BE బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ అన్నది తీసేసి అన్నిటికీ బీటెక్ అన్నది పెట్టారు. మూడోది రీసెర్చ్ అమ్మ. రీసెర్చ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు రీసెర్చ్ అంటే స్టూడెంట్కి తనకిష్టం ఉన్న ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథమెటిక్స్లో కానీ, లేకపోతే బయాలజీలో కానీ ఈ మూడిట్లోని రీసెర్చ్ చేయడం అన్నది చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది పిల్లలకి. ఆ రీసెర్చ్ ఓరియంటేషన్లో కూడా పిల్లలు కానీ ఆ డైరెక్షన్లో కూడా వెళ్ళిన వాళ్ళకి చాలా మంచి భవిష్యత్తు మన ప్రపంచంలో ప్రజెంట్ రీసెర్చ్కి చాలా ఉందమ్మా. దానికి ప్రజెంట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది మనందరము కూడా ఈ మధ్యకాలంలో గత 5 సంవత్సరాలు బట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చాలా ఎక్కువగా మనం మాట్లాడుకుంటున్నాం. అలాగే స్పేస్ టెక్నాలజీ అంటే స్పేస్లో జరిగే ప్రతిదీ స్పేస్ టెక్నాలజీతో రిలేట్ అయ్యి ఉంటుంది. వాటి గురించి కూడా చాలా, అంటే 2 ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను నేను మీకు. వీటి గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటున్నాం.
ఇవన్నీ ఏంటంటే స్పేస్ టెక్నాలజీ అనేది ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ అమ్మ. అంటే స్పేస్లోని చంద్రమండలం కానీ లేకపోతే ఈ ప్రజెంట్ వచ్చే శాటిలైట్స్ ఏవైతే మనం లాంచ్ చేస్తున్నాం ఇవన్నీ అక్కడంతా స్టడీ చేసి ఇక్కడ దాని మీద రీసెర్చ్ చేసి అక్కడవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ఇచ్చేదే ఈ రీసెర్చ్ అన్నది. అలాగే కెమిస్ట్రీలో రీసెర్చ్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెర్చ్కి వచ్చేసరికల్లా మనకి కోవిడ్లోని మన భారతదేశం నుంచే వ్యాక్సిన్ అన్నది త్రూఅవుట్ ప్రపంచం అంతటికీ వ్యాక్సిన్ని సప్లై చేసింది మన భారతదేశమే. అది కూడా మన అందరికీ తెలిసిందే, హైదరాబాద్ కంపెనీ మా అందరికీ సప్లై చేసింది. మరి అది రీసెర్చ్ చేసిందే కనుక వచ్చింది. కనుక ఇప్పుడు ఈ బయోటెక్నాలజీలో జరిగే రీసెర్చ్ కానీ లేకపోతే ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ ఈ రీసెర్చ్ అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ప్రత్యేకమైనది, చాలా అవసరం కూడా రాబోయే రోజుల్లో అది చాలా అవసరం కూడా. సో ఇంజనీరింగ్, టెక్నాలజీ అండ్ రీసెర్చ్ మూడు కూడా సైన్స్కి రిలేటెడ్ కోర్సెస్ అన్నమాట. ఓకే సార్, మరి భారతదేశంలోని ఈ ఐఐటి అవనివ్వండి, ఎన్ఐటి అవనివ్వండి, IIIT అవనివ్వండి, అసలు ఎన్ని సంస్థలు ఉన్నాయి సార్ దీంట్లోని? మరి అలాగే ఎన్ని సీట్లు అవైలబిలిటీలో ఉన్నాయి, ఏ శాఖలు ఇవి అందుబాటులో ఉన్నాయి? ఇప్పుడు మనకి ప్రఖ్యాతమైన ఐఐటీస్ తీసుకున్నట్టయితే అంటే ముందు ఐఐటీస్లో ఎన్ని శాఖలు ఉన్నాయి అంటే దానికంట ఇప్పుడు ప్రపంచంలోని టాప్ 10 మోస్ట్ కంపెనీస్ కానీ మనం తీసుకుంటే ఆ టాప్ మోస్ట్ 10 కంపెనీస్లోని 6 CEOs మన ఐఐటీస్ నుంచే చదివినారు. లైక్ సుందర్ పిచ్చే గారు కానీ లేకపోతే నారాయణమూర్తి గారు కానీ వీళ్ళందరూ కూడా ఐఐటీస్లోని వాళ్ళ యొక్క విద్యాభ్యాసం చేసి వాళ్ళు వెళ్ళిన వాళ్ళే. ఇప్పుడు ఐఐటీస్ ఎన్ని ఉన్నాయంటే 23 ఐఐటీస్ త్రూఅవుట్ కంట్రీలో ఉన్నాయమ్మా. ఈ 23 ఐఐటీస్లోని 12,335 సీట్స్ ఉన్నాయి. ఈ 12,335 సీట్స్ కోసమే ఎంపీసీ తీసుకున్న ప్రతి పిల్లవాడు కూడా వాటి కోసం ఎక్కువ ప్రయత్నిస్తుంటారు. అలాగే ఐఐటీస్లో ఉన్న డిఫరెంట్ కోర్సెస్ ఒక 34 డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయమ్మా. ఈ 34 డిఫరెంట్ కోర్సెస్లోని ఏంటంటే కొన్ని ఒక 15 ఐఐటి ముంబైలో ఉంటాయి, ఒక 20 ఐఐటి కాన్పూర్, అలాగే 34 డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగు, IEEE, మెకానికల్, సివిల్, కెమికల్, బయోటెక్నాలజీ, అలాగే ఎంఎస్సి ఫిజిక్స్ ఉంటుంది, ఎంఎస్సి కెమిస్ట్రీ ఉంటుంది. ఇలాగ డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయమ్మా. వీటితో పాటు ఇంటిగ్రేటెడ్ కోర్స్ అన్నది 4 years ఆఫ్ బీటెక్ లేకపోతే 5 years ఆఫ్ ఎంటెక్ చేసే కోర్సెస్ కూడా ఉంటాయి. అంటే జనరల్గా ఇంటిగ్రేటెడ్ కోర్స్ రాకముందు 4 years బీటెక్ అయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంటెక్ కోసం ఇంకొక 2 సంవత్సరాలు స్టూడెంట్స్ చదివేవాళ్ళమ్మా. ఇప్పుడు ఏంటంటే 5 years అంటే 1 సంవత్సరం స్టూడెంట్కి తగ్గుతుందమ్మా. 4 years అయిన తర్వాత 2 సంవత్సరాలు పీజీ చేసే బదులు డైరెక్ట్గా 5 years ఎంటెక్ కూడా చేయొచ్చు. ఈ 2 కోర్సెస్ అన్నవి మనకి ఐఐటీలో ఉంటాయి. అలాగే ఎన్ఐటీస్ ఉన్నాయమ్మా. ఎన్ఐటీస్ 31 ఎన్ఐటీస్ ఉంటాయి, అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. ఈ 31 ఎన్ఐటీస్లోని ఆల్మోస్ట్ ఆల్ ఒక 18,000 సీట్స్ ఉంటాయమ్మా. 18,000 సీట్స్ ఉంటాయి. అలాగే IIITs ఉన్నాయి. ఈ IIITsలోని దెర్ ఆర్ 13 IIITs. ఈ 13 IIITsలోని మీకు ఒక 8,000 సీట్స్ ఉంటాయి. ఈ 13 IIITsలోని ఒక్కొక్క IIITలోని 4 బ్రాంచెస్ ఉంటాయి. ఐఐటీస్ లాగా ఎన్ఐటీస్ లాగా ఎక్కువ బ్రాంచెస్ ఉండవు, 4 బ్రాంచెస్ ఉంటాయి. ఒకటి సిఈసి, ఒకటి సిఎస్సి, రెండోది ఈసీఈ, మూడోది IEEE, నాలుగోది కొన్నిట్లోని మెకానికల్ ఉంటుంది, కొన్నిట్లో సివిల్ ఉంటుంది. అలాగ ఓన్లీ 4 బ్రాంచ్లే IIITస్లో ఉంటుంది. సార్ అలాగే ఇప్పుడు దేశంలోని ఐఐటి అవనివ్వండి, ఎన్ఐటి అవనివ్వండి, ఈ కోర్సుల్లోని విద్యార్థులు ప్రిపేర్ అవ్వాలి అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి అర్హత కలిగి ఉండాలి, టోటల్ ఎంతమంది ఈ కోర్సెస్కి అపియర్ అవుతున్నారు? ఇప్పుడు ఐఐటీస్ 23 ఐఐటీస్ ఉన్నాయమ్మా. ఇందాక చెప్పినట్టు 23 ఐఐటీస్లోని 12,800 సీట్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ 13,000 సీట్స్ అనుకోండి. అలాగే ఎన్ఐటీస్ 31 ఉన్నాయి. ఈ ఎన్ఐటీస్ 31 ఎన్ఐటీస్లోని ఒక 18,000 సీట్స్ ఉంటాయి. వీటి కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే లాస్ట్ 5 years బట్టి సెంట్రల్ గవర్నమెంట్ సూపర్ న్యూమరల్ సీట్స్ అని కూడా పెట్టారండి. ఆ సూపర్ న్యూమరల్ సీట్స్ ఏంటంటే ఐఐటీలో ఒక 700 ఉంటాయి, ఎన్ఐటీస్లో ఒక 1000 దాకా ఉంటాయి. ఇవేంటంటే ఎక్స్క్లూజివ్ ఓన్లీ ఫర్ గర్ల్స్. ఈ సీట్స్ బాయ్స్కి ఎవరు, ఇవి ఓన్లీ గర్ల్స్కి అలాట్ చేస్తారమ్మా. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే ఎంతమంది ఈ ఎగ్జామ్ అంటే ఈ ఐఐటీస్కో లేకపోతే ఎన్ఐటీస్కి IIITస్కి పోటీ పడుతున్నారు,
దేశంలోని ఎంతమంది ఈ సీట్ల కోసం పోటీ పడుతున్నారు అన్నది మీ సందేశం. దానికి ఏంటంటే ఐఐటీస్లోకి ఎంటర్ అవ్వాలి అంటే ఒక సీట్ సంపాదించుకోవాలంటే జేఈ అడ్వాన్స్ అండ్ ఎగ్జామినేషన్లో స్టూడెంట్ క్వాలిఫై అవ్వాలి. ఎన్ఐటీస్, త్రిబుల్ ఐఐటీస్, తర్వాత వచ్చే గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్స్ వాటిలోకి ఒక అర్హత కావాలి అంటే జేఈ మెయిన్స్ అండ్ ఎగ్జామినేషన్ స్టూడెంట్ రాయాలి. ఇప్పుడు ఇక్కడ ప్రాసెస్ ఎలాగుంటుందంటే ఫస్ట్ జేఈ మెయిన్స్ ఎగ్జాము స్టూడెంట్ రాస్తాడు. ఆ జేఈ మెయిన్ ఎగ్జామ్ అన్నది 2 దఫాలుగా కండక్ట్ చేస్తారు. ఒకటి జనవరిలో కండక్ట్ చేస్తారు, 2వ ఏప్రిల్లో కండక్ట్ చేస్తారమ్మా. స్టూడెంట్ ఎవరైనా 2 రాసుకోవచ్చు, 2 పర్యాయాలు రాసుకోవచ్చు. ఆ రాసుకున్న రెండిట్లోని ఏది బెస్ట్ స్కోర్ వస్తే, ఏది బెస్ట్ పర్సెంటేజ్ వస్తే అదే కన్సిడర్ చేస్తారు. అలాగా మన దేశంలో జేఈ మెయిన్స్ రాసేవాళ్ళు ఆల్మోస్ట్ 11 లక్షల మంది పిల్లలు ప్రిపేర్ అయి రాస్తున్నారు జేఈ మెయిన్స్. ఈ జేఈ మెయిన్స్లోని 11 లక్షల మందిలోంచి 2,50,000 మందిని క్వాలిఫై చేస్తారు. ఈ 2,50,000 మంది అంటే డిఫరెంట్ కేటగిరీస్, ఓపెన్ కేటగిరీ 51%, ఓబీసీ 37%, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్డి అన్నీ కలుపుకొని 2,50,000 మందిని సెలెక్ట్ చేస్తారు. ఈ 2,50,000 మంది జేఈ అడ్వాన్స్ రాస్తారు. వాళ్ళే ఎలిజిబుల్ ఐఐటికి. అంటే మీకు ముందు జేఈ అడ్వాన్స్ రాసి ఒక ర్యాంక్ సంపాదించుకొని ఐఐటిలోకి అర్హత పొందాలి అంటే ఫస్ట్ జేఈ మెయిన్స్లో క్వాలిఫై అవ్వాలి. ఆ జేఈ మెయిన్స్లో క్వాలిఫై అయితేనే వాళ్ళకి జేఈ అడ్వాన్స్ రాయడానికి అవకాశం వస్తుంది. ఆ జేఈ అడ్వాన్స్ 2,50,000 మంది రాసిన దాంట్లో అందులోని వాళ్ళు క్వాలిఫై అయితే అప్పుడు వాళ్ళకి ఐఐటిలో అర్హత అన్నది సంపాదించుకోగలుగుతారు. ఓకే సార్, మరి మన గత సంవత్సరంతో మనం కంపేర్ చేసుకుంటే 2023-24కి సంబంధించి ఈ జేఈలోని ఎలాంటి పర్సెంటేజ్తోని స్టూడెంట్స్ అనేది వచ్చారు సార్? ఇప్పుడు త్రూఅవుట్ కంట్రీలోనమ్మ లాస్ట్ ఇయర్ జేఈ మెయిన్స్ అనేది ఒక 10,40,000 మంది దాకా రాశారమ్మ. అంటే ఏప్రిల్ సెషన్ 2 కానీ, జనవరి సెషన్ 1 కానీ కలుపుకొని అది 300 మార్కులకి కండక్ట్ చేస్తారు. మ్యాథ్స్ 100 మార్కులు, ఫిజిక్స్ 100 మార్కులు, కెమిస్ట్రీ 100 మార్కులు, 300 మార్కులకి కండక్ట్ చేశారు. ఈ 300 మార్కుల్లోని ఏ స్టూడెంట్కి అయితే 100 మార్కుల దాకా తెచ్చుకోగలుగుతాడో వాడు జేఈ మెయిన్స్లో క్వాలిఫై అవుతాడు. అప్పుడు ఆ విద్యార్థికి జేఈ అడ్వాన్స్ రాయడానికి అర్హత అన్నది వస్తుంది. అంటే 93.12%. ఇప్పుడు జేఈ మెయిన్స్ ఎలాగుంటుంది అంటే అమ్మ మార్కులు, దాని మీద పర్సంటైలు, తర్వాత ర్యాంకులు ఇస్తారమ్మా. అంటే పర్సంటైల్ బేస్ చేసుకొని ర్యాంకులు ఇస్తారు. పర్సంటైల్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే మార్క్స్ బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తారు. కనుక లాస్ట్ ఇయర్ 93.21% వచ్చిన ఓపెన్ కేటగిరీలో ప్రతి స్టూడెంటు కూడా జేఈ మెయిన్స్లో క్వాలిఫై అయ్యారు. అంటే యావరేజ్న మార్కులు బట్టి చూసుకున్నట్టయితే ఒక 100 మార్కులు విద్యార్థి కానీ తెచ్చుకోగలిగితే, 300కి ఒక 100 మార్కులు కానీ విద్యార్థి తెచ్చుకోగలిగితే ఆ విద్యార్థి జేఈ మెయిన్స్లో క్వాలిఫై అవుతాడు. అలాగే జేఈ అడ్వాన్స్కి వచ్చేసరికల్లా, ఐఐటి కోసం కండక్ట్ చేసే జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ వచ్చేసరికల్లా ఏ విద్యార్థి అయితే వాళ్ళు కండక్ట్ చేసిన ఎగ్జామ్లోని 30% పర్సంటైల్ కదమ్మా, 30% ఆఫ్ స్కోరు. అంటే లాస్ట్ ఇయర్ 360 మార్కులు కండక్ట్ చేశారు, అందులో 30% రావాలి. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క టోటల్ ఉంటుందమ్మా. ఒక సంవత్సరం 360 ఉంటే ఒక సంవత్సరం 366, కొన్ని సంవత్సరాలు 400, కొన్ని సంవత్సరాలు 420 అలా కండక్ట్ చేస్తారు, మార్కులకి కండక్ట్ చేస్తారు. అందులో 30% స్కోరు తెచ్చుకునే ప్రతి విద్యార్థికి కూడా ఒక సీట్ అన్నది వస్తుంది. ఓకే సార్, అంతేకాకుండా ఒక సాధారణ విద్యార్థి జేఈ అడ్వాన్స్లోని అతనికి ఎంత కఠినంగా ఉండొచ్చు సార్? అంటే ఆ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి అంటే అది స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్, స్టూడెంట్ యొక్క లైక్నెస్, స్టూడెంట్కి ఉండే ఆ ప్రేమ ఏదైతే చదువుకోవాలి, నేను ఒక కెరియర్ని డెవలప్ చేసుకోవాలి అన్న ఒక కోరిక, ఆ ప్రేమ అన్నది ఏదైతే చదువు మీద ఉంటుందో, ఆ ఇష్టం ఏదైతే చదువు మీద ఉంటుందో అది గ్యారంటీగా స్టూడెంట్కి జేఈ అడ్వాన్స్ లెవెల్కి తీసుకెళ్తుందమ్మా. బేసికల్గా అది కావాలి పిల్లవాడికి. అది కఠినం అన్న వర్డ్ చాలా తప్పమ్మా. అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనం ఒక 2 కిలోమీటర్లు వెళ్ళాలనుకోండి, నడిచి వెళ్ళొచ్చు 2 కిలోమీటర్లు, సైకిల్ మీద వెళ్ళొచ్చు, కారు మీద కూడా వెళ్ళొచ్చు. అదే మన ఇంటి దగ్గర నుంచి స్కూల్ 2 కిలోమీటర్ల దూరం, నాన్న రోజు కారులో తీసుకెళ్ళి డ్రాప్ చేసేవాడు. సడన్గా ఒకరోజు స్కూటర్ మీద తీసుకెళ్ళాడు.
ఇంకొక కొన్ని రోజులు పోయిన తర్వాత నాన్న సైకిల్ మీద వెళ్ళమన్నాడు, ఇంకొన్ని రోజులు పోయిన తర్వాత తల్లిదండ్రులు నడుచుకొని వెళ్ళమన్నారు. అప్పుడు విద్యార్థి ఎలా ఫీల్ అవుతాడు? ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు కంఫర్టబుల్గా ఉంటుంది, తర్వాత కొంత ఇబ్బంది ఉంటుంది, తర్వాత ఇబ్బంది ఉంటుంది, నడుచుకెళ్ళడం చాలా కష్టంగా ఫీల్ అవుతుంది. ఐఐటి కూడా అంతే. ఐఐటిలోని జేఈ అడ్వాన్స్లోని ఏది కూడా అవుట్ ఆఫ్ అన్నది ఉండదమ్మా, చాలా హై లెవెల్ అన్నది ఉండదు. జేఈ అడ్వాన్స్లో అంతా ఇంటర్మీడియట్ సిలబస్ మీదే బేస్ చేసుకొని ఉంటుంది. టకమా ఎగ్జామ్ పరీక్షలకి జేఈ అడ్వాన్స్కి తేడా ఏంటంటే చాలా డిఫరెంట్గా అడుగుతారు అంతే. ఎప్పుడైతే ఏదైనా పని విభిన్నంగా చేయగలుగుతామో అప్పుడు అది చాలా కష్టం అనిపిస్తుంది. ఎప్పుడైతే ఏదైనా పని రొటీన్గా చేస్తామో అది సులువు అనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఆ పని అన్నది ఇప్పుడు మనం జేఈ అడ్వాన్స్కి ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ మీదే ఉంటుంది కనుక దానిని త్వరగా జేఈ అడ్వాన్స్కి కావాల్సినట్టు మనం ప్రిపేర్ అయ్యి చదువుకొని ప్రిపేర్ అయితే అది 100% సరిపోతుందమ్మా. అంతేగాని ఇందులోని 10th పాస్ అయిన స్టూడెంట్స్ సాధించగలుగుతారు లేకపోతే సాధించలేరు అన్న పాయింట్ అన్నది ఇక్కడ ఉండదు సార్. అంతేకాకుండా మరి జేఈ అడ్వాన్స్ అండ్ జేఈ మెయిన్స్లో ఎలాంటి సబ్జెక్ట్స్కి ఎంతెంత ప్రాధాన్యత ఇస్తారు? జేఈ అడ్వాన్స్ జేఈ మెయిన్స్ 3 ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామినేషన్స్ అమ్మ. వీటికి ఏంటంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3కి సమానమైన ప్రాధాన్యత ఉంటుంది. అందుకనే 3 గంటలు జేఈ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కంపల్సరీగా 1 గంట మ్యాథమెటిక్స్, 1 గంట ఫిజిక్స్, 1 గంట కెమిస్ట్రీ కంపల్సరీగా స్టూడెంట్ అలాట్ చేసుకొని ఎగ్జామ్ పరీక్ష రాయవలసిందే. అదే జేఈ అడ్వాన్స్ వచ్చేసరికల్లా మార్నింగ్ 9 to 12 పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 2 to 5 ఉంటుంది. కనుక మార్నింగ్ పేపర్ 1లో కూడా 1 గంట మ్యాథమెటిక్స్, 1 గంట ఫిజిక్స్, 1 గంట కెమిస్ట్రీ, అలాగే పేపర్ 2లో కూడా 1 గంట మ్యాథ్స్, 1 గంట ఫిజిక్స్, 1 గంట కెమిస్ట్రీకే పిల్లలు. ఎందుకంటే ఆ పేపరు కంపల్సరీగా 3 సబ్జెక్టులు 3 గంటలు పడుతుందమ్మా చేయడానికి. అందులో ఏది ఒక సబ్జెక్టు ప్రాధాన్యత ఉంటుంది, సబ్జెక్ట్ ప్రాధాన్యత ఉండదని ఏమీ ఉండదు. 3 సబ్జెక్టులకి సమానమైన ప్రాధాన్యత ఇస్తారు. ఓకే సార్, మరి ఐఐటిలో టాప్ 5లో సంస్థల్లోనే ఉండాలి అంటే జాయిన్ అవ్వాలి అంటే స్టూడెంట్స్కి ఎలాంటి ర్యాంక్ రావాలి? అంటే టాప్ 5 ఐఐటీస్లో కానీ జాయిన్ అవ్వాలంటే టాప్ 5 ఐఐటీస్ అంటే ఐఐటి చెన్నై, ఐఐటి ముంబై, ఐఐటి ఢిల్లీ, ఐఐటి కాన్పూర్ అండ్ ఐఐటి ఖరగ్పూర్. ఈ 5 కూడా టాప్ 5 ఐఐటీస్ అమ్మ. అలాగే తక్కువ ఐఐటీస్ కూడా చాలా బాగుంటాయి. ఐఐటి హైదరాబాద్ కూడా చాలా బాగుంటుంది. హైదరాబాద్ ఐఐటి భువనేశ్వర్ కూడా చాలా మంచి ప్లేస్మెంట్స్, చాలా మంచి ఫ్యాకల్టీ అందరూ ఉన్నారు. బట్ టాప్ 5 ఐఐటీస్కి వచ్చేసరికల్లా స్టూడెంటు కంపల్సరీగా ఎన్ని మార్కులకైతే జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో దాంట్లో నుంచి 60% స్కోర్ అన్నది తీసుకురావాలి. అంటే ఒక 360 మార్కులు కానీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తే అందులో 60% స్కోరు స్టూడెంట్కి రావాలి. అలాగే వచ్చినట్టయితే స్టూడెంట్కి ఒక బిలో 1000 ర్యాంక్ అన్నది, అంటే నేను మాట్లాడుతుంది ఓపెన్ కేటగిరీ ఆల్ ఇండియా లెవెల్లో. రిజర్వేషన్ అవి ఉంటే 1500కైనా రావచ్చు, 2000కైనా రావచ్చు. బట్ ఓపెన్ కేటగిరీలో రావాలంటే కంపల్సరీగా స్టూడెంట్కి బిలో 1000 ర్యాంక్ అన్నది రావాల్సిందే. ఓకే సార్, మరి రానున్న 10 సంవత్సరాల్లో అతి ప్రాముఖ్యమైన ఏవైనా 4 కోర్సుల గురించి చెప్పగలరా సార్? ఇప్పుడు మారుతున్న ప్రపంచం బట్టి టెక్నాలజికల్గా ప్రపంచం చాలా ఫాస్ట్గా ఎదుగుతుందమ్మా. అది మటుకు వాస్తవం. ఎందుకంటే మన చేతిలో ఉన్న మొబైలే రోజు రోజుకి అప్డేట్ అవుతుంది, రోజు రోజుకి మార్పు జరుగుతుంది. కనుక టెక్నాలజీ తోటి ప్రపంచం చాలా మారుతుంది. ఆ టెక్నాలజీకి తగ్గట్టు ప్రపంచం మారుతున్న ప్రపంచానికి తగ్గట్టు విద్యార్థులు కూడా వాళ్ళ యొక్క నాలెడ్జ్ని, వాళ్ళ యొక్క స్కిల్స్ని పెంచుకోవాలి అంటే 4 మేజర్గా ఉన్న చేంజెస్ లేకపోతే 4 మేజర్ ఏంటంటే, ఒకటి మ్యాథమెటిక్స్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి, డేటా సైన్స్ ఒకటి, ఇలాగా 4-5 కోర్సెస్ అయితే స్టూడెంట్ చాలా చక్కగా ఇప్పుడు రాబోయే 10 సంవత్సరాలని ప్రపంచంలో జరుగుతున్న మార్పులకి తగ్గట్టు మార్చుకోవాలి అంటే స్టూడెంట్ కంపల్సరీగా మ్యాథమెటిక్స్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది మనం అందరం మాట్లాడుకుంటున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది కంప్లీట్ మ్యాథమెటిక్స్ అండి. అసలు 100% మ్యాథమెటిక్స్ మీదే బేస్ అయ్యి ఉంటుంది. రాబోయే 10 సంవత్సరాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటే ప్రపంచం అంతా నడిచే అంటే సూచనలు బాగా కనబడుతున్నాయి. కనుక ఏ స్టూడెంట్ అయితే
కంప్యూటర్ సైన్స్లో కోర్సుతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా అంటే మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్తో ఉండే కోర్స్ ఏదైతే చేయగలుగుతాడో ఆ రోజు స్టూడెంట్ చాలా సక్సెస్ అవుతాడు. అలాగే రెండోది ఇందాక చెప్పినట్టు రీసెర్చ్ ఒకటి చాలా ఇంపార్టెంట్ అమ్మ. స్టూడెంట్స్ రీసెర్చ్ వైపు అయితే చాలా చక్కగా సెటిల్ అవ్వచ్చు, చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది రీసెర్చ్ వైపు. ఓకే సార్, జేఈ అడ్వాన్స్లోని మరి ర్యాంకు సాధించడానికి ఒక విద్యార్థి ఒక సబ్జెక్ట్లో ఎంత సమయం అనేది సాధన చేయగలరు? అంటే ఇప్పుడు ఇక్కడ బిలో 10 కానీ బిలో 100 కానీ బిలో 1000 కానీ లేకపోతే ఒక సీటు తెచ్చుకునే ర్యాంక్ తెచ్చుకునే ఏ విద్యార్థి అయినా మన దేశంలోని ఏ విద్యార్థి ప్రిపేర్ అయినా ఐఐటికి అయినా జేఈ మెయిన్స్కైనా దేనికైనా ఒక రోజులోని 10 గంటలే వర్క్ చేయగలరు. మ్యాక్సిమం ఒక 10 గంటలు వాళ్ళు సాధన చేయగలుగుతారు. ఆ 10 గంటల్లో ఏంటంటే కంపల్సరిగా ఒక 3 గంటలు మ్యాథమెటిక్స్, ఒక 3 గంటలు ఫిజిక్స్, 3 గంటలు కెమిస్ట్రీ మీదే వాళ్ళు దాన్ని ఫోకస్ చేసుకోవాలి. ఇంకొక గంట ఏంటంటే వాళ్ళు ఏదైతే చదివారో దానిని మళ్ళీ రీక్యాపిలేట్ చేసుకోవడానికి ఇంకొక గంట, ఆ రోజు వాళ్ళు ఏదైతే ప్రిపేర్ చేశారో వాళ్ళు ఏదైతే చదివారో దాన్ని ఒక మాట రీక్యాపిలేట్ చేసుకోవడానికి ఒక గంట స్పెండ్ చేసుకోవాలమ్మ. ఇప్పుడు ఈ 3 గంటలు ఏవైతే ఉన్నాయో మ్యాథమెటిక్స్లోని 3 గంటలు వాళ్ళు ఎలా చేసుకొని ఒక రోజులో చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ 3 గంటల్లో ఏంటంటే ఒక గంటన్నర టీచర్ చెప్పింది చాలా శ్రద్ధగా నేర్చుకోవాలి. ఒక గంటన్నర వాళ్ళు ప్రిపరేషన్ అన్నది సాధన అన్నది కంపల్సరీగా చేయాలి. అలాగే ఫిజిక్స్లో కూడా ఒక గంటన్నర టీచర్ చెప్పింది నేర్చుకోవాలి, ఒక గంటన్నర వాళ్ళు దాన్ని ప్రాక్టీస్ చేయాలి. సిమిలర్లీ కెమిస్ట్రీలో కూడా ఒక్కొక్కసారి కొన్ని సబ్జెక్ట్స్లోని కొన్ని చాప్టర్స్ అప్పుడు వాళ్ళకి కొద్దిగా కష్టం అనిపించవచ్చు. అలా కష్టం అనిపించేటప్పుడు ఆ సబ్జెక్ట్లోని ఆ చాప్టర్కి ఇంకొక గంట ఎక్స్ట్రాగా వాళ్ళు పే చేయొచ్చు. ఓకే సార్, అంతేకాకుండా ఒక సాధారణ విద్యార్థి తన 10th క్లాస్ అయిపోయిన తర్వాత జేఈ మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలి అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్? అంటే ఇక్కడ కావాల్సింది ఏంటంటే అమ్మ ఒక 4 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. దాన్ని నేనైతే ఏమని చెప్తానంటే క్యాష్ అని చెప్తానమ్మా. అంటే నాలెడ్జ్, యాటిట్యూడ్, స్కిల్స్, హార్డ్ వర్క్. ఈ లాస్ట్ హార్డ్ వర్క్ అన్నది ఎందుకు అంటే కాంపిటీషన్ బట్టే హార్డ్ వర్క్ ఉంటుంది. కాంపిటీషన్ లేకపోతే హార్డ్ వర్క్ అవసరం లేదు. చాలా కాంపిటీషన్ ఉంది. 12 లక్షల మంది మన దేశంలోని విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నప్పుడు మనకి ఆ కాంపిటీషన్ ఎంత లెవెల్లో ఉంటుంది అన్నది మనకు తెలుసు కనుక ఆ కాంపిటీషన్ని తగ్గట్టే వాళ్ళు కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. కనుక నేను హార్డ్ వర్క్ అన్నది కూడా చెప్పాను. మరి నాలెడ్జ్ అంటారా, కంపల్సరీగా 3 సబ్జెక్ట్స్లోని చాలా డెప్త్లో కాన్సెప్ట్స్ అన్ని అర్థం చేసుకొని చాలా నాలెడ్జ్ గెయిన్ చేయవలసిన అవసరం ఉంటుంది. మరి యాటిట్యూడ్, ఎలాంటి మనస్తత్వం ఉండాలి అంటే స్టూడెంట్ సాధించాలి అన్న మనస్తత్వం. చాలామంది ఏమంటారంటే పాజిటివ్ యాటిట్యూడ్, నెగిటివ్ యాటిట్యూడ్ అంటారు. కానీ నేను మటుకు యాటిట్యూడ్ టు వర్క్, పని చేయాలి అంటే నేను సాధించాలంటే నేను చదవాలి, చదివే యాటిట్యూడ్ అన్నది స్టూడెంట్స్కి కంపల్సరీగా ఉండాలి. ఇది ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామినేషన్. స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ డిఫరెంట్గా ఉంటాయమ్మా క్వశ్చనింగ్, ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామ్స్లో డిఫరెంట్గా ఉంటుంది క్వశ్చనింగ్. ఎందుకంటే వాళ్ళు యూస్ చేసే ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఫ్రేమింగ్ ఆఫ్ ద క్వశ్చన్ కానీ వాళ్ళు ఫ్రేమ్ చేసే క్వశ్చన్ కానీ కొంత డిఫరెన్స్ ఉంటుంది. కనుక ఆ స్కిల్ అన్నది, ఆ క్వశ్చన్ని చదివి దాన్ని ఆన్సర్ చేసే స్కిల్ అన్నది స్టూడెంట్ దగ్గర కంపల్సరీగా ఉండాలి. కనుక 10th స్టాండర్డ్ అంటే నార్మల్ స్టూడెంట్ ఒక 10th స్టాండర్డ్ కంప్లీట్ చేసి వాడు జేఈ మెయిన్స్ కానీ జేఈ అడ్వాన్స్ కానీ మా స్టూడెంట్ ఏం చేసుకున్నట్టయితే, టార్గెట్ చేసుకున్నట్టయితే రోజు రెగ్యులర్గా ప్రాక్టీస్ అన్నది కంపల్సరీగా చేయవలసిందే. ఎప్పుడైతే ప్రాక్టీస్ అన్నది మిస్ అవుతుందో అప్పుడు స్టూడెంట్ అది మిస్ అవుతారమ్మా. అంటే వాళ్ళు ఆ సాధించే ర్యాంక్ ఏదైతే ఉందో అది మిస్ అవుతారు. ఇక్కడ స్టూడెంట్ యొక్క ఇంటెలిజెన్స్, పొటెన్షియల్ అన్నది అసలు ఐ థింక్ అది అసలు సమస్యే కాదమ్మా. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్ ఆఫ్ స్టూడెంట్స్ అందరికీ ఆ తెలివితేటలు ఉన్నాయి, ప్రజెంట్ జనరేషన్ ఆఫ్ స్టూడెంట్స్ అందరికీ అవేర్నెస్ ఉన్నాయి. కానీ ప్రజెంట్ జనరేషన్ ఆఫ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఆ పేషెన్సీగా కూర్చొని ఆ వర్క్ ఏదైతే అవసరం ఉందో ఆ వర్క్ రెగ్యులర్గా, సిన్సియర్గా, టైంకి పంక్చువల్గా చేసుకోగలిగితే 100% ప్రతి స్టూడెంటు కూడా ఆ ఛాన్సు, పాసిబిలిటీ అన్నది ఉంటుంది. సార్, మరి జేఈ అడ్వాన్స్ సాధించడానికి మరి ఫౌండేషన్ కోర్స్ అవసరం అంటారా?
అంటే ఫౌండేషన్ కోర్సు జేఈ అడ్వాన్స్కి అవసరం అంటే ఒక కొంత పర్సంటేజ్, అంటే ఒక 20-25% అడ్వాంటేజ్ అన్నది ఉంటుందమ్మా. మరి 25% దాటి అడ్వాంటేజ్ ఉంటుందని నేను అనుకోను. అది ఆ పేరెంట్ యొక్క ఇంట్రెస్ట్ మీద, స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ మీద ఉంటుంది. అంటే పేరెంట్ స్టూడెంట్ కంపల్సరీగా ఐఐటి అన్నది ఒక మేజర్ టార్గెట్గా పెట్టుకునేటప్పుడు 8th స్టాండర్డ్ నుంచే కావాల్సిన ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్, ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ థింకింగ్, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ ఆఫ్ థింకింగ్, సబ్జెక్ట్ నాలెడ్జ్, ఈ రెండింటిని కానీ 8th స్టాండర్డ్ నుంచి స్లోగా స్టూడెంట్ బిల్డ్ చేసుకొని రాగలిగితే ఎప్పుడైతే వాడు 10th అయిపోయి ఇంటర్మీడియట్కి వస్తాడో అప్పుడు వాడికి కాన్ఫిడెన్స్ అన్నది వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ 2 సంవత్సరాలు చాలా బాగా చదవగలుగుతాడు. అంటే ఇక్కడ ఏంటంటే ఒకప్పుడు ఐఐటిలోకి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి చాలా తక్కువ మంది ప్రిపేర్ అవుతూ ఉండేవారు కనుక 2 సంవత్సరాల సమయం సరిపోయేది. ఇప్పుడు ఆ 2 సంవత్సరాల సమయం అన్నది ఈ హెవీ కాంపిటీషన్ వల్ల సరిపోకపోవడం వల్ల కొంత ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ముందుగానే దాన్ని ప్రిపేర్ చేసుకుంటే పిల్లలకు ఆ 2 సంవత్సరాలు చాలా ఈజీ అవుతుందనే ఉద్దేశంతో పేరెంట్స్ అందరూ కూడా ఫౌండేషన్ అనేది పంపిస్తున్నారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర చదివిన రామ్ ప్రసాద్ అనే స్టూడెంట్ 62వ ర్యాంక్ వచ్చిందమ్మా. ఆ అబ్బాయి 10th స్టాండర్డ్ నార్మల్ స్కూల్, అంటే ఓపెన్ కేటగిరీ ఆల్ ఇండియాలో 62వ ర్యాంక్ వచ్చింది. వాడు 10th వరకు వాడికి ఐఐటి అంటే ఏంటో తెలియదు. అలాంటి స్టూడెంట్ 2 సంవత్సరాలు చాలా కష్టపడి 62వ ర్యాంక్ తెచ్చుకోగలిగాడు. సార్, మరి జేఈ అడ్వాన్స్కి సంబంధించి ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎలాంటి బుక్స్ మీరు బెస్ట్ అని చెప్పి ఏదైనా రిఫరెన్స్ చేయగలరా? ఇప్పుడు జేఈ అడ్వాన్స్కి ఏ బుక్స్ రిఫర్ చేయాలి? వెరీ గుడ్ క్వశ్చన్, చాలా మంచి క్వశ్చన్ ఇది. ఎందుకంటే మార్కెట్లోని ఈ జేఈ అడ్వాన్స్ క్రేజ్ అన్నది ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ప్రతి పబ్లికేషన్స్, ప్రతి ఒక్కరు కూడా ఆ జేఈ అడ్వాన్స్ బుక్స్ బాగా రిలీజ్ చేస్తున్నారమ్మ. ఈ క్వశ్చన్ చాలామంది పేరెంట్స్ కూడా డౌట్ ఉంటుంది, ఎలాంటి బుక్స్ ఫాలో అవ్వాలి, ఏ మెటీరియల్ కొనుక్కోవాలి, ఏ టెక్స్ట్ బుక్ కొనుక్కోవాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది విద్యార్థుల యొక్క పేరెంట్స్ మమ్మల్ని అడుగుతూ ఉంటారు. ఒకటే నేను చెప్తానమ్మా, మెటీరియల్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఒక మెటీరియల్ కంప్లీట్ చేసిన తర్వాతే 2 మెటీరియల్ చేయగలిగితేనే స్టూడెంట్కి ఉపయోగం ఉంటుంది. అంతేగాని 4-5 పుస్తకాలు మనం పక్కన పెట్టుకొని ఈ ఫస్ట్ పుస్తకం నుంచి కొంత, సెకండ్ పుస్తకం నుంచి కొంత అలా చదివినట్టయితే ఏ రోజు బెనిఫిట్ అవ్వదు. కనుక స్టూడెంట్ ఒక పుస్తకాన్ని తీసుకొని దాన్ని పూర్తిగా ఆ చాప్టర్లో ఉండే ప్రతి సబ్జెక్ట్, ప్రతి పాయింట్, ప్రతి క్వశ్చన్ని దాన్ని పూర్తిగా త్వరగా చేసి అప్పుడు ఇంకొక పుస్తకంలో రిఫర్ చేస్తేనే స్టూడెంట్కి అడ్వాంటేజ్ వస్తుంది. ఇక్కడ ఎందుకు అలా చెప్తున్నానంటే ఒక పుస్తకం చేశాడు అంటే 90% స్టూడెంట్కి ఆ సబ్జెక్ట్ మీద అంతా తెలుస్తుంది. ఇంకా ఎడిషనల్గా ఏమైనా 10% డిఫరెన్స్ ఉంటే అది 2వ పుస్తకం నుంచి నేర్చుకోవచ్చు. కనుక ఇక్కడ ఒక పుస్తకాన్ని నమ్ముకొని స్టూడెంట్ రిఫరెన్స్ బుక్ ఒకటి పెట్టుకొని చదువుకుంటే సరిపోతుంది. అదే మాలాంటి శ్రీ చైతన్య లాంటి ఇన్స్టిట్యూషన్స్లో ఉండే మెటీరియల్ని చాలా స్ట్రాంగ్గా ప్రిపేర్ అయ్యి ఉంటుంది కనుక ఆ మెటీరియల్ కానీ స్టూడెంట్ 100% చేయగలిగితే ఇంకొక రిఫరెన్స్ బుక్ అన్నది అసలు స్టూడెంట్ ఆలోచించాల్సిన అవసరం లేదు. సార్, అంతేకాకుండా మరి ఈ జేఈ అడ్వాన్స్కి సంబంధించి ప్రజెంట్ కాలంలోనైతే ఆన్లైన్ క్లాసెస్ అనేవి అన్నీ కూడా చాలా అవైలబిలిటీలో ఉన్నాయి. సో మరి అవి ఎంతవరకు పిల్లలకి ఉపయోగపడతాయి అంటారు? ఆన్లైన్ క్లాసెస్ అన్నవి ఉపయోగం ఉంటుంది, దుర్వినియోగం కూడా ఉంటుంది. ఉపయోగం ఏ విధంగా ఉంటుందంటే స్టూడెంట్ ఎక్కడైనా క్లాసెస్, రెగ్యులర్ క్లాసెస్ మిస్ అయినా, లేకపోతే స్టూడెంట్ రెగ్యులర్గా టీచర్ చెప్పే దగ్గర ఎక్కడైనా అర్థం అవ్వకపోతే ఆ ఆన్లైన్ క్లాసెస్ విని కొన్ని అర్థం చేసుకోవచ్చు. దానివల్ల స్టూడెంట్కి కొంత ఉపయోగం ఉంటుంది. దుర్వినియోగం ఎలాగుంటుందంటే ఆన్లైన్ క్లాసెస్ అన్నవి అన్నీ ఫ్యాషనబుల్గా ఉంటాయమ్మా. కావాల్సినంత డెప్త్లోని స్టూడెంట్స్కి అడ్వాన్స్కి కావాల్సిన డెప్త్లో టీచింగ్ అన్నది ఆన్లైన్ క్లాసెస్లో జరగదు. అక్కడ ఒక్కటి గుర్తుంచుకోవాలమ్మా, మన ఇండియన్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ అంతా కూడా టీచర్ బ్లాక్ బోర్డ్ సిస్టమ్ మీద రన్ అవుతుంది. ఎప్పుడైతే విద్యార్థుల ముందు టీచర్ నిలబడి బ్లాక్ బోర్డు మీద రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తేనే స్టూడెంట్స్కి, దట్ ఈస్ అవర్ ఇండియన్ కల్చర్ అండ్ అవర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. కనుక ఆన్లైన్ అన్నది ఒక సపోర్టే, కానీ 100% ఆన్లైన్ మీద రిలై అవ్వకూడదు. ఓన్లీ ఇట్ ఈస్ ఏ సపోర్ట్. అంటే టీచర్ మన దగ్గర ఉండేటప్పుడు మనకు అర్థం అవ్వకపోతే మళ్ళీ టీచర్ చెప్తారు,
లేదంటే మనకి ఎక్కడైనా డౌట్ ఉంటే ఒకసారి టీచర్ని అడిగితే మళ్ళీ టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేకపోతే మనం ఎలాంటి డిఫికల్టీ ఫేస్ చేస్తున్నాం అంటే ఎలాగ సబ్జెక్ట్ని మనం డిఫికల్టీగా ఫేస్ అవుతున్నాం అన్నది చెప్తే దాన్ని ఎంత సులువుగా నేర్చుకోవచ్చు అన్నది టీచర్ చెప్పగలుగుతారు. ఆన్లైన్లో ఏంటి రికార్డెడ్గానే మనం చూడాల్సి వస్తుంది. కనుక మన ఇంటరాక్షన్ విత్ ద టీచర్ అన్నది ఆన్లైన్లో అంత పర్ఫెక్ట్గా ఉండదు. ఎప్పుడైనా ఆన్లైన్ అన్నది ఒక సపోర్ట్ అంతేగాని అది కంప్లీట్ రిలయబుల్ ఎడ్యుకేషనల్ లెర్నింగ్ కాదు. సో సార్, పిల్లలు జేఈ మెయిన్స్ అవనివ్వండి, జేఈ అడ్వాన్స్ అవనివ్వండి, ఇలాంటి పరీక్షలు రాసేటప్పుడు వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలో మీ మాటల్లోని కొంచెం తెలియజేస్తారా? నియమాలు అంటే ఇందాక చెప్పానమ్మా, రెగ్యులర్గా క్లాసెస్కి అటెండ్ అవ్వాలి, రెగ్యులర్గా రోజు ప్రాక్టీస్ అన్నది కంపల్సరీ చేయాలి. రీజన్ ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువ ఉన్నది కనుక చేయాలి. భయాన్ని ఎక్కడ డెవలప్ చేసుకోకూడదు, ఇష్టాన్ని డెవలప్ చేసుకోవాలి. ఎప్పుడైతే స్టూడెంట్ ఆ మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ సబ్జెక్టులు ఇష్టపడి చేయగలుగుతాడో అప్పుడే వాడు ఆ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో సక్సెస్ అవుతారమ్మా. ఇందులో ఏమీ లేదు, టీచరే చెప్పింది, టీచర్ దగ్గర నేర్చుకుంది, క్లాస్ రూమ్లో టీచర్ చెప్పింది, టీచర్ దగ్గర నేర్చుకున్నది వాడు కానీ రోజు రెగ్యులర్గా సిన్సియర్గా సాధన చేయగలిగితే చాలు, చాలా చక్కగా వాడికి జేఈ మెయిన్స్లో కానీ జేఈ అడ్వాన్స్లో కానీ సీట్ వస్తుంది. సార్ చెప్పండి, శ్రీ చైతన్యలోని ఎగ్జామ్స్కి సంబంధించి పిల్లల్ని మీరు ఎలా ప్రిపేర్ చేస్తూ ఉంటారు? కొంతమంది బై హార్టింగ్ చేస్తూ ఉంటారు, కొంతమంది డిఫరెంట్గా. సో మీ మాటల్లో తెలియచేయండి. ఈ ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామినేషన్స్కి బై హార్టింగ్ మెథడ్ అన్నది అసలు పనికిరాదు. అది మొదటి ఇంపార్టెంట్ పాయింట్ అండి. జనరల్గా స్కూల్స్లోని 10th స్టాండర్డ్ బోర్డు పాయింట్ ఆఫ్ వ్యూలో బై హార్టింగ్ తోటి చేయించి 590, 580 ఆ మార్కులు తెప్పించడం అన్నది బాగా అలవాటు అయిపోయింది. కానీ అది బోర్డుకి పనిచేస్తుంది, బోర్డు ఎగ్జామినేషన్స్కి అది బాగా పనిచేస్తుంది. అంటే బోర్డులో ఇప్పుడు ఇంటర్మీడియట్ బోర్డు 1000 మార్కులు కండి, 1000 మార్కుల్లోనే ఒక 95% రావాలంటే కంపల్సరీగా కొన్ని బై హార్ట్ చేసి అక్కడ రాయాల్సినవి ఉంటాయి కనుక వాళ్ళు కంపల్సరీగా బై హార్టింగ్ అన్నది చేయాలి. కానీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి వచ్చేసరికల్లా బై హార్టింగ్ అన్నది అసలు ఎక్కడా కూడా పనికిరాదు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి కాన్సెప్షువల్ లెర్నింగ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. కాన్సెప్షువల్ లెర్నింగ్ అంటే అర్థం ఏంటి? కాన్సెప్షువల్ లెర్నింగ్ అంటే అండర్స్టాండింగ్ ఆఫ్ ద కాన్సెప్ట్స్. ఒక కాన్సెప్ట్ టీచర్ చెప్పేటప్పుడు ఆ కాన్సెప్ట్ని పిల్లవాడు అర్థం చేసుకోవడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే స్టూడెంటు ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకోగలుగుతాడో ఆ కాన్సెప్ట్లో బేస్ చేసుకున్న క్వశ్చన్ని దేన్నైనా స్టూడెంట్ ఎలాగ అడిగినా చాలా చక్కగా ఆన్సర్ చేయగలుగుతాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 3 6 అని ఉందండి, అది బై హార్టింగ్లోని 2 3 6 అని గుర్తుంటుంది. కానీ ఆ 2 3 6 అన్న దాన్ని ఎలాగైనా అడగచ్చు, దాన్ని ఎలాగ అడిగినా కూడా 6 ఆన్సర్ దానికి. అంటే అడిగే విధానం బట్టే మనం ఆ ఆన్సర్ తీసుకురావాలి కనుక అంటే అక్కడ కావాల్సింది ఏంటి, అర్థం చేసుకోవాలి. 2 3 6 ఎలాగొచ్చింది అన్నది అర్థం చేసుకుంటే అప్పుడు స్టూడెంట్ ఏం చేస్తాడు, అది ఎలాగ అడిగినా ఆ 2 into 3 అన్నది 6 అన్నది ఎలాగ అడిగినా స్టూడెంట్ చక్కగా ఆన్సర్ చేయగలుగుతాడు. అంటే ఇక్కడ కావాల్సింది చాలా ఇంపార్టెంట్ అమ్మ, మంచి క్వశ్చన్ అడిగారు మీరు. జేఈ అడ్వాన్స్కి వచ్చేసరికల్లా ఇక్కడ 4 పాయింట్స్ ఉంటాయమ్మా. ఒక క్వశ్చన్ని చదివిన వెంటనే క్వశ్చన్ని అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ అర్థం చేసుకున్న తర్వాత ఆ క్వశ్చన్ ఏ కాన్సెప్ట్ మీద బేస్ చేసుకొని క్వశ్చన్ ఇచ్చారు అన్నది తెలుసుకోవాలి. అంటే క్వశ్చన్ని ఏ కాన్సెప్ట్ బేస్ చేసుకొని తయారు చేశారు అన్నది కూడా ఐడెంటిఫై చేసుకోవాలి స్టూడెంట్. కాన్సెప్ట్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ ఫార్ములా ఏ ఫార్ములా తోటి క్వశ్చన్ని సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది అన్నది తెలియాలి. అంటే ఆ మోడల్ ఆఫ్ క్వశ్చన్ ఏంటో తెలియాలి, ఆ మెథడ్ ఆఫ్ సాల్వింగ్ ఎలాగో తెలియాలి, మెథడ్ సాల్వ్ చేసేటప్పుడు ఆ ఫార్ములా ఏంటన్నది కూడా తెలియాలి. దాంతోపాటు సాల్వ్ చేసేటప్పుడు స్టూడెంట్ ఎలాంటి సిల్లీ మిస్టేక్స్ లేకుండా చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ లెర్నింగ్ అన్నది ఒక పెద్ద సబ్జెక్ట్ అమ్మ. అంటే కాన్సెప్ట్ లెర్నింగ్ అన్నది పిల్లవాడి యొక్క ఇంట్రెస్ట్ మీద, పిల్లవాడి యొక్క లైక్నెస్ మీద ఉంటుంది. అంటే పిల్లవాడికి ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండి వాడు ఇష్టపడితే 100% కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి బాగా ప్రయత్నిస్తాడు.
ఎప్పుడైతే స్టూడెంట్ కాన్సెప్ట్ని అర్థం చేసుకోగలుగుతాడో అప్పుడు క్వశ్చన్స్ని చాలా చక్కగా ఆన్సర్ చేయగలుగుతాడు. కనుక జేఈ మెయిన్స్ కానీ జేఈ అడ్వాన్స్ కానీ స్టూడెంట్కి కావాల్సిన కాన్సెప్ట్ లెర్నింగ్. ఇప్పుడు మన శ్రీ చైతన్యలోని టీచర్స్ అందరూ కూడా వెల్ ఎక్స్పీరియన్స్, దానికి ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ ఉండాలమ్మా. మామూలుగా టీచర్స్ తోటి కాన్సెప్చువల్ లెర్నింగ్ అన్నది రాదు. అంటే ఒరిజినల్ మెయిన్స్ అడ్వాన్స్ ఏవైతే ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయో ఆ ఫైనల్ ఎగ్జామినేషన్స్కి పంపించే ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్, అలాంటి నాలెడ్జ్ ఉండే సబ్జెక్ట్ ఉండే టీచర్స్ ఉంటేనే వాళ్ళు ఆ కాన్సెప్ట్స్ని పిల్లలకి అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతారు, పిల్లలు కూడా కాన్సెప్ట్ని నేర్చుకోగలుగుతారు. అంటే అక్కడ కావాల్సింది అదే జరుగుతుంది శ్రీ చైతన్యలో. ఇప్పుడు మేము శ్రీ చైతన్య 2 గంటలు మ్యాథమెటిక్స్ ఎలా చేసినట్టయితే ఆ 2 గంటలు కూడా స్టూడెంట్ 1 గంట కాన్సెప్ట్ నేర్చుకోవడానికి, 1 గంట నేర్చుకున్న కాన్సెప్ట్ మీద ప్రాక్టీస్ చేయడానికి అలా చేస్తాం. సార్ అలాగే మరి నెక్స్ట్ ఇయర్ జనవరిలోని మెయిన్స్ రాయడానికి చాలామంది స్టూడెంట్స్ అయితే సిద్ధంగా ఉన్నారు. సో వాళ్ళ పేరెంట్స్కి స్టూడెంట్స్కి మీ సందేహం తెలియచేయండి. జనవరి 2025 22 జనవరి నుంచి మెయిన్స్ స్లాట్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఫస్ట్ సెషన్ ఆఫ్ మెయిన్స్ అన్నది స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసి స్టూడెంట్స్ అందరూ కూడా కొంత టెన్షన్గా ఉంటారు, ఎందుకంటే ఇంకొక 2 నెలల టైం ఉంది కనుక వాళ్ళు కొంత టెన్షన్తో ఉంటారు. ఏం టెన్షన్ పడక్కర్లేదు. చదివినది గుర్తుంచుకొని, చదివినది నేర్చుకున్నది కంపల్సరిగా మర్చిపోకుండా అక్కడ మీరు వాటిని గుర్తెచ్చుకొని ఆన్సర్ చేయగలిగేటట్టయితే చాలు, మీకు 100% మంచి రిజల్ట్ వస్తుంది. దీనికి మీ టీచరు చెప్పిన నోట్స్ కానీ, లేకపోతే మన ఇన్స్టిట్యూషన్లో పెట్టిన ఎగ్జామినేషన్స్ కానీ, లేకపోతే ప్రీవియస్ మెయిన్స్ 2020, 2024లో జరిగిన ప్రీవియస్ మెయిన్స్ ఒరిజినల్ పేపర్స్, ఫైనల్ మెయిన్స్ పేపర్స్ని కానీ వీటన్నిటిని త్వరగా ప్రాక్టీస్ చేసి ఒక్కొక్క చాప్టర్లోని ఎన్నెన్ని మోడల్స్ ఉన్నాయి, ఆ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలి, వాటి ఫార్ములాస్ ఏంటి, వాటి కాన్సెప్ట్స్ ఏంటి అన్నది షార్ట్గా ప్రిపేర్ అవ్వగలిగితే చాలు, స్టూడెంట్స్ చాలా చక్కగా ఎగ్జామ్ రాయగలుగుతారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కువగా మాక్ టెస్ట్ పేపర్స్ అన్నవి ఎక్కువ రాయాలమ్మా. అంటే టోటల్ సిలబస్ మీద జరిగే మాక్ టెస్ట్ పేపర్లు రేపు ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళక ముందు ఒక 20-25 పేపర్లు రాయాలి. ఇప్పుడు మన చైతన్యలోని December 15th నుంచి ఒక 25 గ్రాండ్ టెస్ట్ పేపర్ రూపంలో కండక్ట్ చేస్తున్నాం. ఆ క్వశ్చన్స్ ప్రతి క్వశ్చన్ని తెలుసుకుంటే చాలు. అంటే ఒక 25 మాక్ టెస్ట్ పేపర్లు రాసినట్టయితే ప్రతి సబ్జెక్ట్లోని ఒక 600 క్వశ్చన్స్ని పిల్లవాడి చేతిలో ఉంటుంది. 600 క్వశ్చన్స్ యొక్క సొల్యూషన్స్ కానీ, లేకపోతే 600 క్వశ్చన్స్ యొక్క కాన్సెప్ట్స్, ఫార్ములాస్, 600 క్వశ్చన్లు ఎప్పుడు అడిగినా పిల్లవాడికి తెలిసినట్టు ఉండాలి, చేయగలగాలి. అలా చేయగలిగితే 100% చాలా చక్కటి పెర్ఫార్మెన్స్ అన్నది జేఈ మెయిన్స్లో ఇవ్వగలుగుతారు. టెన్షన్ అన్నది పడక్కర్లేదు, పర్సంటైల్ మీదే ఉంటుంది కనుక జేఈ మెయిన్స్ ఎస్పెషలీ పర్సంటైల్ అమ్మ. అంటే ఇక్కడ 1 నిమిషం నేను పర్సంటైల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్లాట్లోని 1,00,000 మంది త్రూఅవుట్ కంట్రీలో ఎగ్జామ్ రాస్తున్నారనుకోండి, పర్సంటైల్స్ ఆ 1,00,000 మందికి ఆ సబ్జెక్ట్లో పర్సంటైల్ క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే నీకు వచ్చిన మార్కుల కంట ఆ మ్యాథమెటిక్స్లో ఒక 90 మార్క్స్ మీకు వచ్చే 100కి 100 కంట తక్కువ ఎంతమందికి వచ్చింది, అంటే 90 మార్కుల కంట తక్కువ ఎంతమందికి వచ్చింది, అంటే నీకు వచ్చిన మార్కుల కంట తక్కువ ఎంతమందికి వచ్చింది డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఆ స్లాట్లో ఎంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు ఇంటూ 100 అని క్యాలిక్యులేట్ చేస్తారు. కనుక అక్కడ ఏంటంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది పేపర్ కష్టంగా ఉంటే అందరికీ కష్టంగానే ఉంటుంది, పేపర్ ఈజీగా ఉంటే అందరికీ ఈజీగానే ఉంటుంది. 2024లోని మ్యాథమెటిక్స్ పేపరు కొంత కష్టంగా ఉంది కనుక 35 మార్క్స్ 40 మార్క్స్ మ్యాథ్స్లో వచ్చినా కూడా చాలామందికి 99.9% అలా వచ్చాయి. అదే ఫిజిక్స్ కొంత మోడరేట్గా ఉంది, కెమిస్ట్రీ కొంత మోడరేట్గా ఉంది కనుక అక్కడ 65-70 మార్క్స్ 100కి వచ్చినా కూడా పిల్లలకి 96%, 97% వచ్చాయి. అంటే ఒకసారి పిల్లవాడికి కానీ ఈజీగా దేశంలో అందరికీ మన దేశం అంటే ఈ ఎగ్జామ్ రాస్తున్న ప్రతి స్టూడెంట్కి ఆ స్లాట్లో రాస్తున్న విద్యార్థులకి టఫ్గా ఉంటే మనకి టఫ్గానే ఉంటుంది కనుక పర్సంటైల్ ఎప్పుడు బాగుంటుంది. కనుక పర్సంటైల్ సిస్టమ్ అన్నది పెట్టారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే అదొక ఆన్లైన్ టెస్ట్.
ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది ఆన్లైన్ టెస్ట్. ఆన్లైన్ టెస్ట్ కనుక ప్రతి విద్యార్థి కూడా ఆన్లైన్ ప్రాక్టీస్ అన్నది కంపల్సరీగా చేయాలి. ఈ కమింగ్ 2 నెలల్లోని ఒక 3-4 కంప్లీట్ గ్రాండ్ టెస్ట్ ఆన్లైన్ టెస్ట్లు అన్నది చేయాలి. ఇప్పుడు మన చైతన్యలోని ఇన్ఫైనైట్ లర్న్ మీటా అన్న ప్రోగ్రామ్ ఉందండి, ఆన్లైన్ ప్రోగ్రామ్. కనుక మనం పిల్లల చేత కంపల్సరీగా ప్రతి సండే సాటర్డే ఆన్లైన్ ఎగ్జామ్సే రాయిస్తాం. కనుక మన చైతన్య పిల్లలందరికీ ఆన్లైన్లో ఎగ్జామ్ రాయడం అన్నది బాగా అలవాటైంది. అలాగే ప్రతి విద్యార్థి ఆన్లైన్ ప్రాక్టీస్ అన్నది కంపల్సరీగా చేయాలి. రెండోది, ఒక 15 క్వశ్చన్లు ప్రతి సబ్జెక్ట్లోని కరెక్ట్గా, అంటే ఇచ్చే 25 బిట్లు, మ్యాథ్స్లో 25 ఇస్తారు, ఫిజిక్స్లో 25, కెమిస్ట్రీలో 25 ఇస్తారు. ఈచ్ సబ్జెక్ట్లో ఒక 15 బిట్లు కరెక్ట్గా చేయగలిగితే చాలా మంచి పర్సంటేజ్ వస్తుంది. టోటల్ 180+ ఉంటుంది. పిల్లవాళ్ళకి చాలా మంచి రిజల్ట్, మంచి ఎన్ఐటీస్లో సీట్లు వస్తాయి. కనుక ఇక్కడ మనకు అక్కడ కావాల్సింది ఏంటంటే తప్పు చేయకుండా స్టూడెంట్ తెలిసింది తప్పు చేయకుండా ఉంటే చాలు ఒక సీట్ వస్తుంది. తెలిసినది తప్పు చేయకూడదు. తెలియంది మనం ఒకసారి అటెంప్ట్ చేస్తుంటారు స్టూడెంట్స్, తెలియంది వదిలేస్తేనే చాలా మంచిది. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది కనుక నీకు రాని క్వశ్చన్స్ వదిలేయండి. వచ్చిన క్వశ్చను, చేసిన క్వశ్చను, తెలిసిన క్వశ్చన్ని మటుకు తప్పు చేయకుండా చేయగలిగితే చాలు, స్టూడెంట్ చాలా చక్కగా సక్సెస్ అవుతాడు. చాలామంది తల్లిదండ్రులు, విద్యార్థులు ఏమనుకుంటారంటే 300 మార్కులకి కంపల్సరీగా ఒక 290, 270 వచ్చేయాలి ప్రతి స్టూడెంట్కి, ప్రతి విద్యార్థికి అనుకుంటారు. అది వాస్తవం, అలా ఆశపడడంలో తప్పు లేదు. కానీ అక్కడ 150 మార్కులు వచ్చినా కూడా ఒక సీట్ వస్తుంది, అది గుర్తుంచుకోండి. కనుక పిల్లలు, విద్యార్థుల మీద ఒత్తిడి పెట్టకుండా తల్లిదండ్రులు, నువ్వు 150 మార్కులు తెచ్చుకోగలవు, 300కి 150 మార్కులు తెచ్చుకునేటట్టు జాగ్రత్తగా ఎగ్జామ్ రాయగలిగితే నీకు కావాల్సిన ఎన్ఐటి సీట్ వస్తుంది. కనుక ఆ దశగా ఆ డైరెక్షన్లో పిల్లల్ని మనం ట్రైనప్ చేసుకుంటే వాళ్ళు ప్రెషర్ ఫీల్ అవ్వకుండా కాన్ఫిడెంట్గా ఎగ్జామ్కి వెళ్ళి రాయగలుగుతారు. లేకపోతే ప్రతి విద్యార్థికి నాకు 250 కావాలి, 270 మార్కులు కావాలన్న ఒత్తిడి ఎప్పుడైతే ఉంటుందో, మార్కులు తెచ్చుకోవాలన్న ఒత్తిడి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు స్టూడెంట్ ప్రెషర్గా ఫీల్ అవుతాడు. సార్, చివరిగా అయితే మీ యొక్క ఫ్యాకల్టీ గురించి మీ మాటల్లో ఒక 2 మాటలు తెలియజేయాలని కోరుకుంటున్నాను. శ్రీ చైతన్యలో ఉండే ఫ్యాకల్టీ చాలా 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 ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అమ్మ. గత 25 సంవత్సరాలు బట్టి నేను శ్రీ చైతన్య విశాఖపట్నం ఐఐటి అకాడమీలో ఉన్నాను. ప్రతి సంవత్సరము, అసలు మీరే చాలా ఆశ్చర్యపోతారు, ప్రతి సంవత్సరము 500 మంది పిల్లలు ఎన్ఐటీస్, ఐఐటీస్, IIITస్లో జాయిన్ అవుతున్నారు. గత సంవత్సరం కూడా 2024లోని 503 మంది మన విశాఖపట్నం శ్రీ చైతన్య, నేను కంప్లీట్ శ్రీ చైతన్య గురించి మాట్లాడలేదమ్మా, విశాఖపట్నం శ్రీ చైతన్య గురించి మాట్లాడాను. అదే మొత్తం చైతన్యంలో అయితే కొన్ని వేల మంది పిల్లలు ఐఐటీస్, ఎన్ఐటీస్, IIITస్లో జాయిన్ అవుతున్నారు. మా ఫ్యాకల్టీ అన్నది చాలా చాలా అప్డేటెడ్ ఫ్యాకల్టీ. అంటే ప్రజెంట్ ఉండే ఎగ్జామినేషన్ ట్రెండ్స్కి తగ్గట్టు మా ఫ్యాకల్టీ ఎప్పుడూ రెడీగా ఉంటారు. ఏ మార్పులు జరిగినా పిల్లల దగ్గర నుంచి సక్సెస్ తీసుకొచ్చే ఫ్యాకల్టీ అందరూ మా దగ్గర ఉన్నారు. పిల్లలతో కూర్చొని వర్క్ చేసే పేషెన్స్ ఉండే ఫ్యాకల్టీ ఎప్పుడూ అవసరమా. పిల్లల దగ్గర కూర్చొని వర్క్ చేసే ఫ్యాకల్టీ కానీ, అప్డేటెడ్ నాలెడ్జ్తో ఉండే ఫ్యాకల్టీ కానీ, మారుతున్న ఎగ్జామినేషన్స్కి తగ్గట్టు, కాంపిటీషన్కి తగ్గట్టు పిల్లల్ని తయారు చేసే యాటిట్యూడ్ ఉండే ఫ్యాకల్టీ కానీ, వెల్ క్వాలిఫైడ్, వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అన్న వాళ్ళు ఎప్పుడూ శ్రీ చైతన్యలో ఉంటారు. అలాగా ఫ్యాకల్టీ దగ్గర అయితే మాకు ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి. ఫ్యాకల్టీని బాగా ట్రైన్ చేస్తాం. ఆ ట్రైనింగ్ సెషన్స్లోని, వర్క్షాప్స్లోని ఫ్యాకల్టీ బాగా పార్టిసిపేట్ చేసి అందరూ ఫ్యాకల్టీ కూడా, డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ అందరూ కూడా కూర్చొని ఒక మంచి ప్రోగ్రామ్ తోటి ఎప్పుడు శ్రీ చైతన్య పిల్లలే సక్సెస్ అయ్యేటట్టు మేము ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాం. ఇప్పుడు వరకు అయితే శ్రీ చైతన్య అన్నది నెంబర్ 1 కింద నిలబడ్డది, నెంబర్ 1 రిజల్ట్ అన్నది ఇస్తుంది. దానికి రియలీ వి వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ద పేరెంట్స్, స్టూడెంట్స్కి, మా ఫ్యాకల్టీకి, మా మేనేజ్మెంట్ అందరికి కూడా మేము ఎప్పుడూ కృతజ్ఞతలై ఉంటాం. చూశారు కదండి, మనకైతే ఒక చక్కని మెసేజ్ని అయితే ఇచ్చారు. తన 30 సంవత్సరాల సుదీర్ఘ కాలంలోని ఐఐటి ఫ్యాకల్టీగా శ్రీ చైతన్యలో ఎంతోమంది పిల్లలు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఎంతో తోడ్పాటును అందించారు శ్రీ చైతన్య ఐఐటి ఎగ్జిక్యూటివ్ డీన్ రఘు గారు.